యుఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 104 మందిని రీసెంట్ గా సైనిక విమానంలో ఇండియాకి పంపిన అమెరికా ప్రభుత్వం రెండో విడతలో మరో 119 మందిని పంపుతోంది. అయితే యుఎస్ నుంచి వచ్చే వలసదారుల విమానాలన్నీ పంజాబ్ లోనే ల్యాండ్ అవుతున్నాయి. దీనిపైన ఇప్పుడు రాజకీయ దుమారం జరుగుతోంది. ఇంతకీ అక్రమ వలసదారుల ఫ్లైట్లు అమృత్సర్ లోనే ఎందుకు దిగుతున్నాయి? దీనిపై కేంద్రం ఏమంటోంది? అక్రమ వలసదారుల తరలింపులో వెనక్కి తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్లోనే అమృత్సర్కి ఎందుకు వస్తున్నాయి? గుజరాత్, హర్యానా, ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే అక్రమ వలసదారుల విమానాలను అమృత్సర్ కు పంపిస్తోందని ఆరోపిస్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్. పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. ਨਵਾਂ ਇਹਨਾਂ ਨੇ ਕੀਤਾ ਸਾਜ਼ਿਸ਼ ਦੇ ਅਧੀਨ ਪੰਜਾਬ ਨੂੰ ਤੇ ਪੰਜਾਬੀਆਂ ਨੂੰ ਬਦਨਾਮ ਕਰਨ ਤਾਂ ਪਹਿਲਾ ਜਹਾਜ਼ ਉਹਨਾਂ ਨੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਲਾਇਆ ਜਿਹਦੇ ਵਿੱਚ 33 ਗੁਜਰਾਤ ਦੇ ਸੀ 33 ਹਰਿਆਣੇ ਦੇ ਸੀ। ਚਲੋ ਪਹਿਲਾ ਜਹਾਜ਼ ਉਹਨਾਂ ਲਾ ਲਿਆ, ਪਤਾ ਨਹੀਂ ਕੀ ਕਟੇਰੀਆ। ਦੂਜਾ ਜਹਾਜ਼ ਵੀ ਕਹਿੰਦੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਉਤਰੂਗਾ ਜੀ। అటు బీజేపీ మాత్రం పంజాబ్ సీఎం ఆరోపణలను ఖండిస్తోంది. యుఎస్ నుంచి వచ్చే విమానాలకు అమృత్సర్ దగ్గర కాబట్టే ఆ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. ఇటువంటి సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ధి గురించి వినియోగించుకోవడం సరైన చర్య కాదని మండిపడ్డారు. 104 మంది భారతీయులతో గత వారం వచ్చిన యుఎస్ సైనిక విమానం అమెరికాలోనే టెక్సాస్ నుండి బయలుదేరింది. అక్కడి నుండి 8420 కిలోమీటర్లు ప్రయాణం చేసి జర్మనీలోని రామ్స్టైన్ ఎయిర్ బేస్ లో హాల్ట్ తీసుకుంది. అక్రమ వలసదారులు కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం రామ్స్టైన్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరి 5805 కిలోమీటర్ల దూరంలోనే అమృత్సర్ కు చేరుకుంది. ఇండియాలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే జర్మనీ నుండి డైరెక్ట్గా మనకి దగ్గరగా కనిపిస్తున్నది ఒకటి పంజాబ్, తర్వాత గుజరాత్. జనరల్గా ఇక్కడ పంజాబ్కు వెళ్లకుండా గుజరాత్కి తీసుకువెళ్ళొచ్చు కదా అని కూడా మనకి పంజాబ్ సీఎం అంటున్నప్పటికి కూడా బట్ ఓవరాల్గా ఏ ట్రాఫిక్ వచ్చే డైరెక్షన్ కనుక మనం క్లియర్గా గమనిస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా పంజాబ్లో ఉంది, అది కూడా అమృత్సర్లో ఉంది అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. మరోవైపు మోదీ ప్రభుత్వం కూడా అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని